అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కథ చాలా ఇంట్రెస్ట్‌గా ఉండే కథ. కథ పూర్తిగా వినండి. ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి వ్యక్తులు ఉంటారు. జాగ్రత్త పడాలి అని చెప్పడమే నా ఉద్దేశం. అనసూయ రామాయణంలో కైకేయి లేనిపోయినవి నూరిపోసి మందర మనసుని ఎలాగైతే మార్చేదో అలాంటి క్యారెక్టర్. రామాయణంలో మందర లాంటి క్యారెక్టర్లు ప్రస్తుతం ప్రతి కుటుంబంలోనూ ఎవరో ఒకరు ఉండే ఉంటున్నారు. అది మన బంధువుల్లోని ఏ పిన్ని రూపంలోనో, పెద్దమ్మ రూపంలోనో, మేనత్త రూపంలోనో ఇలా ఉంటారు. లేదంటే పక్కింటి వాళ్ళు. ఇలా అనేక రకాలుగా మన చుట్టూనే ఉంటూ వాళ్ళు మన మధ్య చేరి మనకు తెలియకుండానే లేనిపోనివి చెప్తూ ఉంటారు. ఈ అనసూయ క్యారెక్టర్ కూడా అలాంటిదే. అనసూయకి 2 తోబుట్టువులు, 4 అన్నదమ్ములు. అందరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులే. అయితే అనసూయకి మాత్రం నచ్చని వ్యక్తితో వివాహం చేశారు ఆమె తండ్రి. అతని భర్త కూడా గవర్నమెంట్ ఎంప్లాయే. కాకపోతే భర్త నచ్చకపోయినా సరే ఆమెకి 3 ఆడపిల్లలకి తల్లి అయింది ఆమె. అనసూయ కుటుంబంలో కేవలం ఆడపిల్లలు ఉన్న ఏకైక వ్యక్తి అనసూయనే. 4 అన్నదమ్ముల్లో 3 అన్నదమ్ములు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులే. అది కూడా మామూలు ఉద్యోగస్తులు కాదండి, పెద్ద స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులే. ఇక ఉన్న అక్క చెల్లెల భర్తలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులే. తన భర్త కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తుడే. కానీ భార్యాభర్తల మధ్య అంత సఖ్యత ఉండేది కాదు. పైగా అతను అమాయకుడు. అనసూయ మాత్రం గయ్యాలి, తన మాటే నెగ్గాలి. పైగా తన అన్న మరొక అన్న వ్యాపారం చేస్తూ అదే ఊర్లో ఉంటూ ఉండేవాడు. కాబట్టి మిగతా వాళ్ళందరూ వచ్చిపోతూ ఉండేటప్పుడు అనసూయ దగ్గర ఎక్కువగా ఉండేవారు వీళ్ళంతా. అలా తనకు సాయం చేస్తూ ఆడపిల్లలనే సానుభూతి ఉండేది తన పైన. కానీ అనసూయ మాత్రం కుటుంబాల్లో గొడవలు పెడుతూ ఉండేది. మరి ఈ క్యారెక్టర్ గురించి ఎందుకు చెప్తున్నానో చివరిలో చెప్తాను మిత్రులారా. కథ పూర్తిగా వినండి దయచేసి. ఈమె ఏ ఇంటికైనా వెళ్ళింది అంటే ఆ కుటుంబం రోడ్డున పడిపోవడమే, అది కంపల్సరీ. ఇలా కుటుంబంలో పిల్లలందరూ పెరిగిన తర్వాత అనసూయ రెండవ అన్నయ్య కూతురిని పెద్దక్క కొడుకుకి ఇచ్చి వివాహం చేశారు. అయితే ఉద్యోగరీత్యా ఆయన వేరే రాష్ట్రంలో ఉండడం వలన ఆ అమ్మాయికి తెలుగు సరిగా వచ్చేది కాదు. పైగా కాస్త అనసూయకి దగ్గర ఉండడం వల్ల అప్పుడప్పుడు చూడడానికి వెళ్తూ ఉండేది ఈమె. ఈ చూడడానికి వెళ్తూ ఉండే సమయంలో తన మేనగోడలకి తన అక్క మీద సాడీలు చెప్తూ ఉండేది. అదే నిజమని నమ్మేది ఆ అమాయకురాలు. ఇక అత్త కోడలకి అదేవిధంగా భార్యాభర్తలకి గొడవలు రావడం మొదలయ్యాయి. ఆ గొడవలను వక్రీకరించి తన అన్నకు చెప్తూ ఉండేది. తోబుట్టువని నమ్మి అంత దూరం ఇస్తే నా కూతుర్ని ఇబ్బంది పాలు చేస్తున్నావా అని అక్క పైన, అదేవిధంగా మేనల్లుడిని భర్త అయ్యుండి బాగా చూసుకోవడం మానేసి ఏంటి పనులని అరుస్తూ ఉండేవాడు అల్లుడి పైన. అనసూయ అన్నయ్యకి ఈ విషయాలు తానే చెప్పినట్లు వీళ్ళకి తెలియక వీళ్ళు మళ్ళీ వెళ్ళి అనసూయ దగ్గరే చెప్పేవారు. అదేవిధంగా తన అన్నయ్య కూడా అనసూయకే చెప్పేవాడు. వీళ్ళ విషయాలు వాళ్ళకి, వాళ్ళ విషయాలు వీళ్ళకి చెప్తూ ఉండేది. ఇలా గొడవ జరిగినప్పుడల్లా తమతోనే తన ఇంటికి మేనకోడలను తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉండేది. తర్వాత తన మీద అనుమానం వచ్చేలాగా ప్రవర్తిస్తూ ఉండేది. ఇక్కడ ఉంటే నీకు కష్టమవుతుంది, ఇలాగైతే మీ నాన్న నిన్ను నమ్మడు, కొడతాడు, తిడతాడని చెప్పు, అబద్ధాలు చెప్పమని మేనగోడలకి నూరిపోసింది. ఇక తండ్రిని నమ్మించడానికి ఆ అమ్మాయి కూడా ఆ తప్పు ట్రాక్లోకే వెళ్ళింది. అలా గొడవలు జరుగుతూనే 2 మగపిల్లలు కవల పిల్లలుగా పుట్టారు ఆమెకి గొడవలు పెరిగిపోయాయి. ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు తన అన్నయ్య. అనసూయ అప్పటికీ కూడా ఆ కుటుంబాన్ని వదలలేదు. చూడ్డానికి వెళ్ళినప్పుడల్లా రాయబారం మోస్తూ ఉండేది. వాళ్ళు కూడా
పాపం అనసూయ అక్క కొడుకు కూడా భార్య వెళ్ళిపోయిందని బాధలో తాగుడికి బానిస అయిపోయి తల్లి తండ్రిని వదిలేసి తిరుగుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు అనసూయ దగ్గరికి వస్తూ ఉండేవాడు. అనసూయ దానిని ఒక అవకాశంగా తీసుకొని తన తల్లిదండ్రులకి దూరం చేసేసింది. అలా ఆ కుటుంబానికి దూరం చేసి ఒక పచ్చని కుటుంబాన్ని ఎండిపోయేలా చేసింది. ఇక అక్కడితో ఆగలేదు. తర్వాత తన మూడో అన్నకు తన రెండవ కూతుర్నిచ్చి వివాహం చేసింది. తన మూడో అన్న అదే ఊర్లో వ్యాపారం చేస్తూ ఉండేవాడు. తనకి 3 ఆడపిల్లలు, 1 కొడుకు. ఆ కొడుకునిచ్చి కూతురికి వివాహం చేసిన తర్వాత ఎలాగా తన అన్నే కాబట్టి తన మాటే వింటాడు అనుకుంది. కానీ రెండవ కూతురికి కాస్త స్వాతంత్రం ఎక్కువైపోయి ఊర్ల మీద ధ్యానాలు అవి అంటూ తిరుగుతూ ఆ కుటుంబాన్ని పక్కన పెట్టేసింది. అయినా సరే వాళ్ళ కలహాల కాపురానికి ఒక చక్కని కొడుకు పుట్టాడు. కొడుకుని అంత చిన్న వయసులోనే వదిలేసి పక్క రాష్ట్రాలకు ధ్యానాల పేరిట వెళ్ళడం మొదలుపెట్టింది. ఇక తన అన్న కొడుకు కూడా తనకు నచ్చినట్లు తిరగడం మొదలుపెట్టాడు. అనసూయ కన్నా వదిన ఇంకా తెలివైనది. ఆస్తి ఊరి మీద తిరిగి తన కోడల చేతికి వెళ్ళకూడదని, కూతుర్ల చేతిలోనే ఉండాలని ఆస్తి మొత్తం తన పేరు మీద పెట్టుకుంది. ఇక ఆస్తే లేనప్పుడు కూతురు అక్కడికి వెళ్ళి మాత్రం ఏం చేస్తుందని కూతుర్ని పూర్తిగా అక్కడికి పంపడం మానేసింది అనసూయ. ఒక్క మనవడిని తన తండ్రికి లేనిపోయినవి చెప్పడం మొదలుపెట్టింది. అలా ఆ మనవడు తల్లిని తండ్రిని కాదనుకుంటా హాస్టల్లో ప్రశాంతంగా ఉండి చదువు నేర్చుకుంటున్నాడు. అలా మూడవ అన్న కుటుంబాన్ని కూడా మొక్కలు చేసేసింది అనసూయ. ఇక తర్వాత తన 4వ అన్న కుటుంబంలోకి ప్రవేశించింది. తన 4వ అన్నకు 2 కొడుకులు. పెద్ద కొడుకుకి తానే దగ్గరుండి సంబంధం చూసి పెళ్లి చేశాడు 4వ అన్న. తర్వాత చదువుకుని ఆమె ఒక జాబు సంపాదించుకుంది ఆ పెద్ద కోడలికి జాబు సంపాదించిన ఆనందంలో ఒక స్కూటీ కూడా కొనిచ్చాడు. అనసూయ అన్న ఇదే క్రమంలో చిన్న కొడుకు కూడా వేరే మతానికి చెందిన అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే రిటైర్మెంట్ అయిపోయి ఒంటరిగా ఉన్న తన అన్న ప్రతి విషయాన్ని అనసూయతో పంచుకునేవాడు. దగ్గరగా ఉండడం వల్ల పదే వెళ్తూ ఉండేది. ఇలా తన అన్న వదినలు కోడళ్ళతో కొడుకులతో సంతోషంగా ఉండడాన్ని అనసూయ జీర్ణించుకోలేకపోయింది. అక్కడ కూడా ఒక చిన్న అగ్గి రాజేయాలని డిసైడ్ అయిపోయింది. కొత్తగా పెళ్ళైన తన చిన్న కోడలికి వరలక్ష్మి వ్రతం సందర్భంగా బంగారం కాసు కొనాలని నిర్ణయించుకొని అనసూయ వదిన అనసూయని తన కూతుర్ని తోడు రమ్మంది. ఇక అనసూయ వెంటనే తన మెదడికి ఆలోచన వచ్చేసింది. కానీ అనుకున్నట్లే వెళ్ళి కాసుకొన్నది. తర్వాత అదే విషయాన్ని పెద్ద కోడలికి చేరవేసింది అనసూయ. చూడమ్మా, నీకు ఇన్ని సంవత్సరాలైనా ఇన్ని రోజులు అవుతున్నా మీ అత్త ఒక్క మొక్క కూడా బంగారం కొనలేదు. నిన్న కాక మొన్న వచ్చింది వేరే మతమైన ఆ అమ్మాయికి బంగారం తులం పెట్టి కొన్నది ఒక కాసు. అంతేలే, డబ్బున్న వాళ్ళకి ఈ లోకం ఆదరిస్తుంది. ఎంతలో ఎంత మార్పు వచ్చింది మీ అత్తలో అంటూ చెప్పింది. కానీ ఇక్కడ నిజానికి ఆల్రెడీ పెద్ద కోడలికి ఉద్యోగం వచ్చిన ఆనందంలో వెస్పా ₹1,00,000 స్కూటీ కొనిచ్చాడు తన అన్న. ఇక కొత్తగా వచ్చిన కోడలు కాబట్టి ఆమెకి మన మతాల గురించి తెలియదు కాబట్టి తెలియచేయాలని ఒక బంగారం కాసు కొన్నారు 60,000 పెట్టి. నిజానికి పెద్ద కోడలికి అక్కడ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టారు. అయినప్పటికీ అనసూయ మాటలు బుర్రకెక్కించుకుంది ఆ పెద్ద కోడలు. ఇక అక్కడితో ఆగక వరలక్ష్మి వ్రతం రోజు ఇంటికి భోజనానికి పిలిచిన పాపానికి తన వదినికి ఇలా చెప్పింది. మొన్న కాసు కొనుక్కొని ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు మీ పెద్ద కోడలు పిలిచి నువ్వు తనని సరిగా చూడటం లేదని, చిన్న కోడల్నే బాగా చూస్తున్నావని, వేరే మతమైనా సరే నెత్తికి ఎక్కించుకుంటున్నావని, బాగా నువ్వు మారిపోయావని, ఇప్పటికైనా తనే మీకు గంజి వేయాలని, 2 రోజులు ఉండి వెళ్ళిపోయేవారిని పట్టుకొని వాళ్ళని అనవసరంగా చూడడం మానేసావని చెప్పింది. ఇలా తన వదినికి కోడలిపైన లేనిపోనివి చెప్పడం మొదలుపెట్టింది. అదంతా విని బాగా చూసినప్పటికీ నన్ను ఇంతలా అవమానిస్తుందా అని అత్త కొడుకు వచ్చిన తర్వాత కోడలతో గొడవ పెట్టుకుంది. ఆ కొడుకు అప్పటికి అనసూయ చెప్పిన మాటలకి రగిలిపోతున్నాడు కాబట్టి ఇక మనసులోది కక్కేశాడు. అంతవరకు తండ్రికి తల్లికి మర్యాద ఇచ్చే కొడుకు అలా మాట్లాడడం చూసి ఆ తండ్రి ఆశ్చర్యపోయాడు, కోపంతో రగిలిపోయాడు. ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని బయటికి తగిలేశాడు పెద్ద కొడుకుని కోడల్ని. ఉన్నంతలో బ్రతకడం నేర్చుకున్నారు ఆ కొడుకు కోడలు. ఇక చిన్న కొడుకు కోడలు ఉద్యోగరీత్యా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు లంకంత కొంపలో ఆ ఇద్దరే మినుకుమని ఉంటున్నారు. అలా ఆ ఇంటి వెలుగు లేకుండా చేసింది అనసూయ. ఇక ఇప్పుడు చివరిగా
తన చిన్నారి చిట్టి చెల్లెలు ఇంటికి వెళ్ళడం ప్రారంభించింది. చిట్టి చెల్లెలు ఇంట్లో ఓ వింత వాతావరణం. ఆ చిట్టి చెల్లెలికి 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 కొడుకు. ఆడపిల్లల్లో పెద్ద కూతురికి ఆశ ఎక్కువ. తన అన్నకి చెల్లికి అన్నీ ఇచ్చేస్తున్నారని, తనకు అన్యాయం చేస్తున్నారని అందరితో చెప్పుకుంటూ ఉండేది. ఇదే సమయంలో చిన్న కూతురు డెలివరీకి వచ్చింది ఆ ఇంటికి. ఇక ఒకరోజు డెలివరీకి వచ్చిన తన చెల్లెలి కూతుర్ని చూడడానికి వెళ్ళింది అనసూయ. ఇక ఆ విషయాలన్నీ తెలుసుకొని మెదడుకు పదును పెట్టింది. ఇక ఇంటికి వెళ్ళి చెల్లెలు పెద్ద కూతురికి ఫోన్ చేసి ఇక్కడ జరిగిన జర్నీ మొత్తం చెప్పింది. నీవు డెలివరీకి వచ్చినప్పుడు మీ అమ్మ నాన్న నిన్ను బాగా చూడలేదు, కానీ మీ చెల్లిని మాత్రం చాలా బాగా చూసుకుంటున్నారే. బహుశా దాని మొగుడు ఉద్యోగస్తుడేనేమో. అది కూడా కాలు కింద పెట్టకుండా అన్నీ బాగానే జరిపించుకుంటుంది. నీకు 1 పురుడు వేయడానికి మీ నాన్న ఆవేశపడిపోయాడు. నీ చెల్లెలకి 2వ పురుడు కూడా వేసేస్తున్నాడు అని చెప్పడం మొదలుపెట్టింది. తన బిడ్డకి మాత్రమే నిండిపోవాలి, పక్కోడికి ఏమైపోయినా పర్వాలేదని ఆలోచించే ఆ పెద్ద కూతురు తన తల్లికి ఫోన్ చేసి గొడవ పడడం ప్రారంభించింది. చెల్లికి అన్నీ వండేస్తున్నావట, చెల్లెల్ని బాగా చూసుకుంటున్నావంట, నీకు అదంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు, దానికి ఒకలాగా నాకు ఒకలాగా చూస్తున్నారు అంటూ శ్లోకాలు పెట్టడం మొదలుపెట్టిందట. ఇక అక్కడి నుంచి తన చెల్లికి తనకి కూడా గొడవలు. ఇక చూడడానికి రావడం కూడా మానేశారు. ఇదే విషయాన్ని తన చెల్లెలు కొడుకు కూడా వేరేగా చెప్పింది అనసూయ. మీ ఇద్దరి చెల్లెళ్ళే మీ అమ్మ బాగా చూస్తుందిరా, నీకు కానీ నీ పిల్లలకు కానీ ఒక్క పూట కూడా తిండి పెట్టదు. ఎంత కష్టంలో ఉన్న మిమ్మల్ని మాత్రం దూరంగా పెట్టి వాళ్ళని మాత్రం కంటికి రెప్పలా చూసుకుంటూ కూతుర్ల ఇంటికి హ్యాపీగా తిరుగుతున్నారని చెప్పింది. అదంతా విని కొడుకు కూడా చెల్లెలపై తిరగబడ్డాడు. ఇక చెల్లెలు భర్త అదే అవకాశంగా తీసుకొని కొడుకు నుంచి తెగదింపులు చేసేసుకున్నాడు. ఇక చెల్లెలు చిన్న కూతురు డెలివరీ అయినప్పుడు తండ్రికి తనకి వచ్చిన మాట పట్టింపులను ఆసరాగా తీసుకొని చిన్న కూతురు తనకి ఫోన్ చేసి తల్లిదండ్రులను తిడుతుందని, తన తండ్రిని ఇంటికి రానివ్వనని చెప్పినట్లు తండ్రికి వెళ్ళి చెప్పింది అనసూయ. ఇంత పెంచి పెద్దదాన్ని చేస్తే నాపైనే అది తిరగబడుతుందా, నన్ను గెంటేస్తుందా, ఇక దాని మొహం నేను చూడను, దానిని నా ఇంటికే రానివ్వను అంటూ ఆ తండ్రి వెనక ముందు తెలియకుండా కన్న కూతురిని నమ్మకుండా ఎవరో చెప్పిన మాటలు విని కూతురుతో ఫోన్లో గొడవ పడడం ప్రారంభించాడు. ఇలా ఆ కుటుంబం కూడా విడిపోయింది. ఇంత జరిగినా కూడా ఆ చెల్లి కూడా ఆ అక్కని వదలలేదు. ఎక్కడికి వెళ్ళా పట్టుకొనే తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ అనసూయ ఇదంతా ఎందుకు చేస్తుందంటే, అనసూయకి తన తండ్రి ఇష్టం లేని పెళ్లి చేశాడు. పైగా ఆస్తులు పెద్దగా సంపాదించుకోలేదు. 3 కూతుర్లకు పెళ్ళిళ్ళు చేసిన వారి జీవితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆర్థికంగా ఎవరు కూడా ఉన్నత స్థితికి చేరలేదు. ఇక 2వ కూతురు జీవితం పూర్తిగా మొక్కలైపోయింది. 3వ కూతురు భర్త పెద్దగా సంపాదన లేనివాడు. ఇలా తాను మాత్రం కష్టాల్లో ఉంటే ఇక్కడే ఆలోచించండి. తన తోబుట్టువుల పిల్లలు మాత్రం అందరూ ఆర్థికంగా నిలబెట్టుకొని సుఖ సంతోషాలతో ఆనందంగా ఉన్నారు. తనకు లేని ఆనందం తన తోబుట్టువులకి దక్కడం భరించలేకపోయింది. మంచిగా ఉంటూనే పెద్దల దగ్గర పిల్లల దగ్గర విషయాలను కనుక్కొని వాటిని వక్రీకరించి వాళ్ళలో వాళ్ళకే గొడవలు పెట్టి తన్నుకునేలా చేసింది. నిజానికి ఇదంతా చేస్తున్నా సరే వాళ్ళ బుద్ధి ఏమైందంటారు? చెప్పుడు మాటలు ఎంతవరకు వినాలో అంతవరకే వినాలి. ఆ కుటుంబంలో ఒక్కరు విన్నా ఆ పాపానికి కుటుంబాల్ని మొత్తం విడదీసే అవకాశం అనసూయ లాంటి వాళ్ళకి మనం ఇస్తున్నాం. అనసూయ లాంటి వాళ్ళు మీ కుటుంబంలో కూడా ఉండే ఉంటారు. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారో, ఎవరి కోసం మాట్లాడుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకొని మాట్లాడండి మిత్రులారా, లేకపోతే మీరు నాలాగే ఒంటరైపోతారు. ఇప్పుడు ఈ కథలో ఒంటరినైన ఒక దాన్ని నేను కూడా. మిత్రులారా, జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా ఇలాంటి వ్యక్తుల వల్ల కష్టాలు పడితే కామెంట్ రూపంలో తెలియచేయండి. విన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా.